హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్. ఇవాళ ఆకస్మిక సెలవు రావడం వల్ల ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రకృతిని పలకరించొద్దామని చెప్పేసి బయలుదేరాం ఫ్రెండ్స్. వర్షాకాలంలో అటవీ అందాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ అద్భుతాల్ని తిలకించేందుకు మాకు దగ్గరలో ఉన్నటువంటి నల్లమల అడవుల్ని సందర్శించేందుకు వెళ్తున్నాము ఫ్రెండ్స్. మా బెటాలియన్లో 5 మంది మేము యుద్ధానికి బయలుదేరుతున్నాము. లెట్స్ గో. గ్లామర్ బాయ్ కూర వండితే ఎలా ఉంటుందో చూపిస్తా అంటున్నాడు. గ్లామర్ బాయ్ చికెన్ తీసుకున్నామని చెప్పాలి. కేజీ చికెన్ తీసుకున్నాడు. ఆయనే తీసుకునింది. సన్న సన్న ముక్కలు కొట్టించింది కూడా ఆయన దగ్గరుండి. అంతే కదా బ్రో? చిన్నగా చిన్నగా ఏం కాదు, తడిచేమవుతుందిలేనా. అంతలో ముక్కలనే తడిపినావు, నీ సట్టు తడిచేమైంది. చాలా కిరణ్ బ్రో, ఇంకా కడగల. కడుగు నీళ్ళు ఏమి కొంటాను నీళ్ళు ఏమన్నా నీసు అంతా పోవాలా, దాంట్లో ఉండే పోషకాలన్నీ కరిగిపోవాలంగా, ఏం ఉండకూడదు. చెయ్యి కొంచెం పోషకాలు చేతులు కాళ్ళు తెచ్చేమో ఉంటుంది. గ్లామర్ బాయ్ వేసినట్టు ఉండదు చేతులు. అవునా? వీళ్ళేనండి మా షెఫ్స్. ఆల్ ఇండియా కాంపిటీషన్లో ఆయన ఫస్ట్, ఈయన సెకండ్ వచ్చాడు. మూడో మనిషి వస్తాడు ఇప్పుడు. మూడో మనిషి ఈయనే. రావాల్సిందే వచ్చు కదన్నా. మేమంతా తినే పోటీల్లో ముందుంటాము, వీళ్ళు చేసే పోటీల్లో ముందుండి ఆల్ ఇండియా కాంపిటీషన్లో ఫస్ట్ సెకండ్ వచ్చారు. జిల్లా బ్రో సక్సెస్ చేద్దాం. మొత్తం స్పాన్సర్డ్ బై. అవునా? అంతే కదా. మామ నా వల్లే మీరంటే అదేదో అన్నట్టు, మామ నా వల్లే మీకు ఇది ఎంత అయిందంటే ఈ నుంచే నీకు వెళ్ళిపోతాం మామ. చాలా బ్రో, కడుగున్నా ఏం ఉండకూడదు, పిసివి కూడా కరిగిపోవాలా. నువ్వు కేజీ కాదన్నా, నువ్వు కేజీ కొన్నావు కదా, మనకు అర్ధ కేజీ మిగిలితే చాలు. ఆఫ్ చేసిన కష్టపడి ఉప్పు తెచ్చామండి. ఉప్పు తెచ్చి ఉప్పు కూడా వేసాము. ఉప్పు వేసి దీన్ని మ్యారినేట్ చేసాము. ఇప్పుడు చాలా బాగుంది టేస్ట్. కన్ఫామ్ గా మన బిల్లబో తినకూడదు అనుకున్న బషీర్ భయ్య కూడా తింటానంటున్నాడు, కానీ మేమే వద్దంటున్నాము. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మ్యారినేట్ చేయాలి. ఇక్కడ మామూలుగా అది లేదు కాబట్టి, ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఓపెన్ గా మ్యారినేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా మ్యారినేట్ చేస్తున్నాము. ప్రకృతిలో ఉప్పు లేని కూర, అదేదో సామెత అంటారు కదా, మొత్తానికి ఉప్పు సంపాదించుకొని వచ్చాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మ్యారినేట్ చేసి పక్కన పెట్టాం కదా,
కొత్త షెఫ్, ఇంకొక షెఫ్, మొత్తంగా నేను కాకుండా మిగతా వాళ్ళందరూ నలుగురు చెఫ్స్ అయిపోయినారు. అవు బ్రో. బ్యాచ్ ఉంది. మనం మ్యారినేట్ చేసిన దానిపైన కోతుల కన్ను ఉంది ఫ్రెండ్స్, జాగ్రత్త. కోతుల కన్ను పడింది మన మ్యారినేటెడ్ మసాలా పైన. మూసెచ్చో కట్ కరో భాయ్, ఏమైతుంది? ఏదో చేయాలనుకుంటున్నాం, ఏదో చేస్తున్నాం. ఏదో జరిగిపోయేటట్టు అండి. పూర్తిగా ముక్క మునగాల. అదే ఎక్కువ బాగా కాలనీకి ఏం కాదు, ఒక 10 ముక్కలు ఈజీగా పడతాయి నూనెలో. కావాలంటే నూనె తక్కువ ఉంది అనుకుంటే నీళ్ళు వెజ్జండి, నీళ్ళు కింద ఉంటాయి కాబట్టి నూనె పైన తెలుస్తుంది, బాగుంటుంది. అవునా, అంతే కాదు. అప్పటి నుంచి కొట్టుకుంటుంది అయితే. మళ్ళా సుర్ర మంచి పెద్ద మంచి. హాయ్ బోలో, హాయ్ బోలో. ఇప్పటికైతే ఏదో చేస్తున్నాము, తర్వాత ఏం జరుగుతుందో అది ఏమవుతుందో తెలియదు. తీసినావా అబ్బా? ఆయన ఏదో ఒకటి చెప్పాలా. ఆయన చేయకుంటే కొత్త పిల్ల కొడుకు అన్ని కళ్ళు చకాస్. ఇలా ఉన్న చికెన్ ఇలా మారి బ్రో ఈ విధంగా రూపాంతరం చెందింది ఫ్రెండ్స్. ఏం చేస్తానా? ప్రొద్దుటూరా? ఓకే ఓకే, అగ్గిపెట్ట తీసుకోండి. తినిపో ఒకేసారి. వాళ్ళు మటన్ ఏమోలే, మేము వచ్చాంలే. అంతే అంతే మరి. ఇక్కడ చికెన్ అయిపోతే ఆడ మటన్కి వెళ్దాం ఫ్రెండ్స్. ప్రొద్దుటూరు నుంచి వచ్చిన కొద్దిగా ఉడకనే బ్రో. లోపల తెల్లగా కావాలంతా కదా, అదే ఇట్లా కావాలా. అవునవునులే, అదే అది అంతా పోయి తెల్లగా రావాలా. సో ఇంటికాడ మా మేడం చూస్తే వంటకు రెడీ అయినాడు మా ఆయన గారు అని చెప్పేసి ఏమన్నా వంట చేస్తుందేమో నాతో. ఇంకొంచెం ఉండాలి బ్రో, సార్ గ్యాస్ కొద్దిగా తేలాల. అవు గ్యాస్ ఉంది కదా, కొంచెం పెంచు స్పీడు. గాలి ఉంటే ఏమవుతుంది? ఇంత గాలి లేదు ఇక్కడ. ఫస్ట్ సరిపోయిందనా? కిరాణా కంటే